వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. దేశవ్యాప్తంగా రంగుల పండుగ సందడి జరుపుకున్నారు. కాశీలో మూసాన్ హోలీని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో హోలీకి సంబంధించిన రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో నెటిజన్లను ఆకర్షించింది. ఇందులో ఒక జంట ప్రజలు బెలూన్ల సహాయంతో గాల్లోకి రంగులు ఊదుతూ కనిపిస్తున్నారు. దేశీ ట్రిక్కి సంబంధించిన ఈ రీల్ 5.5 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. హోలీ పండుగ సందడి మొదలైంది. ఇప్పటికే హోలీ జరుపుకొని రకరకాల రీల్స్ తయారు చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక జంట బెలూన్లతో రంగులను నింపి గాల్లోకి రంగులను విడిచిపెడుతూ కనిపిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా రూపొందించిన కొత్త వైరల్ వీడియో చూపరులను ఆకట్టుకుంటుంది. దీంతో పాటు హోలీ రోజున రంగుల బుడుగులను ఎలా తయారు చేయాలనేది తెలుసుకుంటున్నారు. ఈ వైరల్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఏడాది హోలీకి ముందు రంగుల బెలూన్లు పేల్చే ట్రెండ్ మొదలైంది. ఒక జంట తమ చేతుల్లో రంగులను నింపి ఉన్న 2 బెలూన్లను పట్టుకొని ఉన్నారు. ఇక ఈ బెలూన్లతో రంగులు చల్లుకుంటున్నారు. ఈ వైరల్ రీల్ 5,51,00,000కు పైగా వ్యూస్ని సొంతం చేసుకుంది. 8 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. 1000 మందికి పైగా రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. @ప్రీతి అండ్ విజయ్ అనే యూజర్ ఈ రీల్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అని కామెంట్ను జత చేసి పోస్ట్ చేశారు. హోలీ రోజున డిఫరెంట్గా జరుపుకోవాలని భావిస్తే దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం అని చెప్తున్నారు. ముందుగా ఏదైనా కంపెనీకి చెందిన 10 రూపాయల విలువైన వాటర్ బాటిల్ని తీసుకొని దాని మూత వైపు నుంచి కొంచెం బాటిల్ ఉండేలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బెలూన్ను గాలితో నింపి దాన్ని బాటిల్ మూతకి అతికించాలి. బెలూన్ నుంచి గాలి బయటకు రాకుండా ఉండడానికి బాటిల్ మూతని ముందు మీ చేతులతో దాన్ని పట్టుకోండి. ఆ తర్వాత బాటిల్ కట్ చేసిన భాగాన్ని పైనుంచి రంగుతో నింపండి. తర్వాత బెలూన్ నుంచి గాలిని మెల్లమెల్లగా విడిచిపెట్టండి. అప్పుడు బాటిల్లో ఉన్న రంగు గాలిలో కలుస్తూ కలర్ఫుల్గా ఎగురుతుంది. కొంతమందికి ఈ ట్రిక్ చాలా నచ్చింది. అదే సమయంలో చాలా మందికి ఇది కష్టమైన పనిగా అనిపిస్తుందని కామెంట్ చేశారు. మరొక వినియోగదారుడు వాక్యూమ్ క్లీనర్లో రివర్స్లో అమలు చేస్తే ఇదే ఫలితం వస్తుందని కామెంట్ చేశారు. వైరల్ వీడియోలో నీటిలో ఉన్న ఒక పెద్ద మొసలికి ఒక వ్యక్తి ఆహారం పెడుతున్నాడు. నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక వ్యక్తి మొసలిని చిన్న మాంసం ముక్కతో ప్రలోభ పెడుతున్నాడు. అతను పదే ఆహారాన్ని మొసలి నోటి వరకు తీసుకొచ్చి ఆపై దానిపైకి లాగుతున్నాడు. ఇలా చేయడం వల్ల మొసలి చాలా కలవరపడుతుంది. ఆవేశంలో ఆ మనిషి వైపు వేగంగా దూసుకొచ్చింది. మొసళ్ళు చాలా ప్రమాదకరమైన క్రూర జంతువు. మొసలి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. పెద్ద దవడ, పదునైన దంతాలు, ముళ్ళలాంటి బాడీ అన్నీ హడలెత్తిస్తాయి. మొసళ్ళకి చక్కని ఏ ప్రాణిని బతికి బయటపడడం అసాధ్యమని చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రతినిత్యం వైరల్ అవుతున్న అనేక వీడియోల్లో మొసళ్లకు సంబంధించినవి కూడా చాలానే ఉంటున్నాయి. వీడియోల ద్వారా సెల్ ఫోన్లో, టీవీల్లోనూ మొసలిని చూస్తేనే ఒంట్లో వణుకు పుట్టేస్తుంది. అలాంటిది అదే మొసలి మీ ముందుకు వస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోండి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి భయంకరమైన మొసలికి ఆహారం పెడుతున్న వీడియో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో షేర్ చేయబడిన ఈ వీడియోలో నీటిలో ఉన్న ఒక పెద్ద మొసలికి ఒక వ్యక్తి ఆహారం పెడుతున్నట్లు చూపిస్తుంది. నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక వ్యక్తి మొసలిని చిన్న మాంసం ముక్కతో ప్రలోభ పెడుతున్నాడు. ఓడిని వేడుకుంటున్నారు. మరొకరు స్పందిస్తూ అదృష్టవశాత్తు అతన్ని మొసలి దాడి చెయ్యలేదని అన్నారు. ఇక అతను పదే ఆహారాన్ని మొసలి నోటి వరకు తీసుకొచ్చి ఆపై దాన్ని పైకి లాగుతున్నాడు. ఇలా చేయడం వల్ల మొసలి చాలా కలవరపడుతుంది. ఆవేశంలో ఆ మనిషి వైపు వేగంగా దూసుకొచ్చింది. మొసలి దగ్గరకు రావడాన్ని చూసి ఆ వ్యక్తి మాంసం ముక్కను పైకి లేపుతూ వెనక్కి అడుగులు వేస్తున్నాడు. మొసలి కూడా దానికి కావాల్సిన ఆహారం కోసం మరింత ముందుకు వస్తుంది.
ఆగ్రహంతో అతని పైకి ఎగరాలన్నంత కసితో అతడు వేస్తున్న ఎర్రను అందుకుంటుంది. దొరికిన ఆహారాన్ని తీసుకుని తిరిగి నీటిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం మరోమారు అదే పని చేశాడు. చేతిలో ఆహారం పట్టుకొని మళ్ళీ మొసలి కోపాన్ని చూసే ప్రయత్నం చేశాడు. కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. వీడియోకు ప్రతిస్పందిస్తూ ఒక వినియోగదారులు ఇలా అన్నాడు: బహుశా అతను మొసలికి ఆహారం తనను తాను తినిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో, ఎంత గొప్ప త్యాగం అంటూ ఎదవ చేశారు. మరొకరు స్పందిస్తూ, ఇలాంటి తెలివి తక్కువ పనులు ఎలా చేస్తారు? ఇలాంటి వారికి బుర్రలో కాస్త మెదడును ప్రసాదించాలన్నది. ఉత్తరప్రదేశ్లో ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ప్రమాదకరమైన స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. వేగంగా ప్రయాణిస్తున్న రైల్లోంచి జారిపడటం తప్పించుకున్నాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు యువతలో పెరుగుతున్న రీల్స్ పిచ్చిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంతో కొంతమందికి రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్ చేసేందుకు, వ్యూస్ తెచ్చుకునేందుకు ఏం చేస్తున్నారో కానీ వెనుకాడటం లేదు ఈ కాల యువత. ఈ రీల్స్ పిచ్చితో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ కుర్రాడు రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా భయం పుట్టాల్సిందే. అంత షాకింగ్ గా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఒక కుర్రాడు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం నిర్లక్ష్యంగా స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తూ కదులుతున్న రైల్ నుండి జారిపడ్డాడు. ఈ సంఘటన కాస్గంజ్ నుంచి కాన్పూర్కు ప్రయాణిస్తున్న రైల్లో జరిగింది. ఓ కుర్రాడు రీల్ చేసేందుకు అతివేగంతో వెళ్తున్న రైలు కిటికీ కడ్డీలను పట్టుకొని బయటకి వేలాడుతూ ఉన్నాడు. రైలు మరింత వేగం అందుకోవడంతో అతను కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. కొద్దిసేపట్లో పడిపోతాడు అనే టైంలో ఎవరో అత్యవసర చైన్ లాగి ఉంటారు. దాంతో ట్రైన్ కాస్త స్లో అయింది. దీంతో ఆ కుర్రాడు పక్కకి దూకే ప్రయత్నంలో కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలకపోవడంతో అతను మళ్ళీ వచ్చి ట్రైన్ ఎక్కేశాడు. అయితే అదే టైంలో ట్రైన్ వేగంగానే వెళ్తుంటే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవాడు. కాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే అదనపు డైరెక్టర్ జనరల్ కాన్పూర్ అధికారిక హ్యాండిల్ ఈ సంఘటనపై దర్యాప్తు చేయాల్సిన ఫతేగఢ్ పోలీసులను ఆదేశించారు. 3 మీటర్ల పొడవు, 800 కిలోల బరువున్న ఈ యాంత్రిక ఏనుగులను రబ్బర్, ఫైబర్, మెటల్, మ్యాష్, ఫామ్, స్టీల్తో తయారు చేశారు. చెవులు ఊపుతూ పెద్ద తొండంతో అచ్చం పెద్ద ఏనుగు మాదిరిగానే ఉన్న ఈ రోబో ఎలిఫెంట్కు పూజలు, హారతులతో స్వాగతం పలికారు. అలాగే రోబో ఏనుగు ముందు ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. రోబోలు మన రోజువారీ జీవితంలో ఎక్కువగా కలిసిపోతున్నాయి. పనులను ఆటోమేట్ చేయడం, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పరిశ్రమలు వర్క్ ఫ్లోలను పునర్నిర్మిస్తున్నాయి. ఇప్పుడు కేరళలో ఒక అడుగు ముందుకు వేసి దేవాలయాల్లో వేడుకలను ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి మొట్టమొదటిసారిగా రోబోటిక్ ఏనుగును ప్రవేశపెట్టాయి. అవును, మీరు చదివింది నిజమే. కేరళలోని ఒక ఆలయం వద్ద రోబో ఏనుగు సందడి చేసింది. భారీ ఏనుగును పోలి ఉన్న రోబోటిక్ ఏనుగును అచ్చంగా అసలు ఏనుగును తలపించింది. చెవులు, తోక ఊపడంతో పాటు భక్తులను తొండంతో ఆశీర్వదించింది. అందరినీ ఆకట్టుకుంటున్న రోబో ఏనుగుతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా కేరళలో జరిగే ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను వినియోగిస్తారు. అయితే కొన్నిసార్లు ఏనుగులు ఆగ్రహం చేయడంతో ఊహించని సంఘటనలు, అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. కాగా ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు జంతు సంక్షేమ సంస్థ పేట చొరవ చూపింది. పేరుంకడవిల విలాల్లోని భలా భద్రకాళి క్షేత్రం ట్రస్ట్కు రోబో ఏనుగును విరాళంగా ఇచ్చింది. 3 మీటర్ల పొడవు, 800 కిలోల బరువున ఈ యాంత్రిక ఏనుగులను రబ్బర్, ఫైబర్, మెటల్, మ్యాష్, ఫోమ్, స్టీల్తో తయారు చేశారు. చెవులు ఊపుతూ పెద్ద తొండంతో అచ్చం పెద్ద ఏనుగు మాదిరిగానే ఉన్న ఈ రోబో ఎలిఫెంట్కు పూజలు, హారతులతో స్వాగతం పలికారు. అలాగే రోబో ఏనుగు ముందు ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. అచ్చం ఏనుగు పోలిక ఉన్న రోబో ఏనుగుకు సంబంధించిన వీడియోను
పేటా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆలయ సంప్రదాయాల్లో ఒక ముందడుగుగా అభివర్ణించింది. దేవిదాసన్ సాంకేతిక అద్భుతం బలభద్రకాళి క్షేత్రానికి చేరుకుంది. భవిష్యత్తులో నిజమైన ఏనుగులు వాటి సహజ ఆవాసాల్లో స్వేచ్ఛగా ఉండేలా ఇది చూస్తుంది. ఇది ఒక చారిత్రాత్మక మలుపు అని పేర్కొంది. వీడియో చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు సైతం పేటా చొరవను ప్రశంసిస్తున్నారు. ఇంటి పరిసరాల్లోకి వచ్చిన విషయపూరిత నాగపామును రోడ్ వీలర్ జాతికి చెందిన పెంపుడు కుక్క చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుక్క యజమాని హిట్లర్ అని అరుస్తూ కుక్కను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కుక్క పామును ముక్కలు చేసింది. ఈ ఘటన నెటిజన్లో విభిన్న అభిప్రాయాలను రేకెత్తిస్తుంది. కొందరు కుక్క యజమానిపై మానవత్వం లేదని విమర్శిస్తున్నారు. ఇంటి పరిసరాల్లోకి పాము వచ్చిందని తెలిస్తే చాలా మంది భయపడతారు. అందులోనూ విషపూరితమైన నాగపాము, కోబ్రా, కట్లపాము, రక్త పింజరం వంటివి అంటే మాత్రం వామ్మో ఊహించుకుంటూనే ఉంటాము. భయంగా ఉంది కదా. అయితే ఇంటి పరిసరాల్లోకి పాము వస్తే అది పెంపుడు జీవాలైన కోళ్ళు, కుక్కలను కనిపిస్తే అవి అరుస్తూ ఉంటాయి. చాలామంది కోళ్ళు, కుక్కల ప్రత్యేకమైన భయంతో కూడిన అరుపులు చూసి పాము వచ్చిందేమో అని చెప్పేస్తుంటారు. అయితే ఈ వీడియోలో మాత్రం ఓ ఇంటి పెరట్లోకి విషపూరితమైన పాము వస్తే ఆ ఇంటి పెంపుడు కుక్క కేవలం అరవడం మాత్రమే కాదు, ఏకంగా దాన్ని ముక్కలుగా కొరికి అవతల పారేసింది. ఆ దృశ్యాలు చూస్తే ఒకంత భయం కూడా కలుగుతుంది. అలాగే మన ఇంట్లోకి కూడా పాములు గట్రా వచ్చినప్పుడు ఇలా రక్షించే ఒక కుక్క ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ కుక్క ఎంత ధైర్యంగా ఆ ఇండియన్ కోబ్రాను తుకుడాలుగా చేసిందో అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే పామును ముక్కలు చేసిన ఆ కుక్క రోడ్ వీలర్ అనే జాతికి చెందింది. ఇవి చాలా దూకుడుగా ఉంటాయి. సాధారణంగా ఈ జాతి కుక్కలను పశువులకు కాపలగా ఉంచుతుంటారు. చాలామంది వీటికి భారీ ధర పెట్టి మరీ కొంటుంటారు. అయితే ఇండియాలో మాత్రం ఈ జాతి కుక్కలపై నిషేధం విధించారు. కొన్నిసార్లు ఇవి వీక్షణారహితంగా మనుషులపై దాడి చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందంటూ వీటిని పెంచుకోవడానికి బ్యాన్ చేశారు. మొత్తం 23 రకాల ప్రమాదకరమైన కుక్క జాతులను ఇండియాలో బ్యాన్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన కొంతమంది కుక్క యజమానికి మానవత్వం లేదని అంటున్నారు. పాము ఇంట్లోకి వచ్చింది నిజమే, కానీ దాన్ని పట్టించి ఊరికి దూరంగా వదిలేస్తే సరిపోతుంది కదా, ఇలా కుక్కతో చంపించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క యజమాని హిట్లర్ అని అరుస్తూ కుక్క పాముతో పోరాడకుండా ఆపుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. కానీ అప్పటికే ఆ కుక్క పామును 2 ముక్కలు చేసేసింది.